అనంతపురం జిల్లా నల్లమాడ మండలం వేలమద్దికి చెందిన రాచంపల్లి శ్రీనివాస్ అలియాస్ మంగలి శ్రీను అలియాస్ వాసు బంగారు గొలుసుల దొంగతనాలకు పాల్పడేవాడు. ఆయా కేసుల్లో అరెస్టై జైలుకెళ్లి అక్కడ ఖైదీలతో పరిచయం పెంచుకుని సులభంగా డబ్బులు సంపాదించుకునే మార్గాలు తెలుసుకున్నాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత వివిధ శాఖల్లో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారి వివరాలు సేకరించి వారికి ఫోన్ చేసేవాడు. డీఐజీ, ఐజీ, అనిషా కార్యాలయాల నుంచి మాట్లాడుతున్నానని నమ్మబలికేవాడు. బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించేవాడు. ఇతర శాఖల అధికారులను ఇదే తరహాలో మోసం చేసేవాడు. ఆన్లైన్లో వార్తలను అనుసరిస్తూ వివిధ కేసుల్లో చిక్కుకున్న తెలంగాణ, బెంగుళూరు, కడప, చిత్తూరు, అనంతపురం, కోనసీమ జిల్లాల్లో 100కు పైగా అధికారుల సమాచారం తెలుసుకుని వారి ఫోన్ నెంబర్లు సేకరించాడు. ఆ తర్వాత అధికారిగా పరిచయం చేసుకుని బెదిరించి పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేశాడు. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావును ఫోన్లో బెదిరించి 3 లక్షలకు పైగా వసూలు చేశాడు. కర్ణాటక పోలీసుల సహకారంతో నిందితుడి వివరాలు సేకరించి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ వద్ద మండపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత చేసిన నిందితుడు చదివింది మాత్రం 7వ తరగతి కావడం గమనార్హం.